బాలీవుడ్ ఫేమస్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గురించి మనకు తెలిసిందే. రీసెంట్‌గా 'దేవర్' సినిమాలో విలన్‌గా నటించి ఈయనైతే అందరిని మెప్పించాడు. ఇదిలా ఉండగా గురువారం ఎర్లీ మార్నింగ్ 2:30 గంటల ప్రాంతంలో ఆయన ఇంట్లో అయితే ఒక దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఒక దుండగుడు సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో దొంగతనానికి పాల్పడుతుండగా ఈయనైతే ఆ దుండగుడిని అడ్డుకోవడానికి ట్రై చేశారట. ఆ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అడ్డుకోబోతుండగా తనైతే ఒక్కసారిగా కత్తితో సైఫ్ అలీ ఖాన్ గారి మీద దాడి చేయడానికి అయితే ట్రై చేసి ఒక్కసారిగా కత్తితో పొడవడం అయితే జరిగింది. ఆ కత్తితో పొడిచిన వెంటనే సైఫ్ అలీ ఖాన్ గారికి పలు చోట్ల గాయాలయ్యాయి. రక్తం కూడా వచ్చిందట. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ దొంగ సైఫ్ అలీ ఖాన్ గారిని పొడిచి పరారయ్యాడని చెప్పేసి మనకైతే సమాచారం అందుతుంది. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు స్పందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అయితే సైఫ్ అలీ ఖాన్ గారిని జాయిన్ చేశారు. ప్రజెంట్ అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పేసి, ప్రాణానికైతే ఏ విధమైన ప్రమాదం లేదని చెప్పి అక్కడ వైద్యులు అయితే చెప్పారు. కాకపోతే ఇప్పుడే ఐసీయూకి అయితే చేంజ్ చేసినప్పుడు అయితే చెబుతూ ఉన్నారు. ప్రాణాలకు ఏ విధమైనటువంటి డేంజర్ లేదని, పర్లేదు, ఆయన ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి వైద్యులు అయితే చెబుతూ ఉన్నారు. అసలు ఈ దొంగతనానికి పాల్పడింది ఎవరు, ఆ దుండగుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. దీనికోసం పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసి ఆరా తీస్తూ ఉన్నారు. అంత సెక్యూరిటీ ఉండే సెలబ్రిటీలలోకి దుండగులు చొరబడ్డారంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రీ ప్లానింగ్ వల్ల చేసిందా, లేదంటే అనుకోకుండా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. లేదా దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఎవరి హస్తం ఉందో ఇటువంటి కోణంలో పోలీసులు అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల కూడా ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. ప్రజెంట్ అయితే ఆ ఇల్లు మొత్తం పోలీసుల కంట్రోల్లో ఉంది. సైఫ్ అలీ ఖాన్ గారు మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ గారిని పరామర్శించడానికి, చూడడానికి బాలీవుడ్ దిగ్గజాలు అందరూ కూడా క్యూ కడుతూ ఉన్నారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం